అమ్మా కరుణక కరుణక ఉండారా లేరా కరుణక? ఉన్నామన్నోళ్ళు అల్లు చెప్పండి గట్టిగా. ఉన్నామన్నోళ్ళు అల్లు చెప్పండి. లేరు అంటే అర్థం ఏంటో తెలుసా? పోయారని అర్థం. అది కాబట్టి మీరు ఉండాలా. మీరు అల్లు చెప్తే సజీవులుగా ఉన్నట్టు, అల్లు చెప్పకపోతే పరవాసులు కదా. మీరు బతికే ఉన్నారు. ఉన్నారా అంటే బతికే ఉన్నారని అర్థం. అది నాకు మొన్న అర్థమైంది. ఒక పాస్టర్ గారు బతికినోళ్ళు అల్లు చెప్పండి అంటున్నాడు. ఒరే ఈ మాట బాగుందే, ఇక్కడి నుంచి ఇది వాడుదాం. బతికినోళ్ళు అల్లు చెప్పండి, బతికుండేవాళ్ళు అల్లు చెప్పండి అంటే ఇంకా నవ్వుకుంటారు కదా. ఉన్నారా అంటే నవ్వట్లేదు. బతికే ఉండేవాళ్ళు అల్లు చెప్పండి అంటే అప్పుడు ఖచ్చితంగా నవ్వుతా అల్లు చెప్తారు అని దాన్ని కూడా పట్టుకోమన్నాను. సమయాన్ని బట్టి వాడదాం. ఎక్కడ ఉన్నాం ప్రసంగం? మనము కత్తిపోటు దగ్గర ఉన్నాం అన్నమాట. కత్తిపోటు దగ్గర ఆ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎంత ప్రేమించిందంటే మమ్మల్ని వాళ్ళ ఇంట్లో డబల్ కాటు మంచం మీద మమ్మల్ని కూర్చోబెట్టి, పిల్లల్ని మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి వాళ్ళు కింద కూర్చునేవాళ్ళు. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు అందరూ చిన్నదో పెద్దదో ఉద్యోగాలు చేసుకుంటారు, బాగా సంపాదిస్తారు. బిడ్డలారా మీరు నమ్మరు, అప్పట్లోనే 20,000 దశంభాగం ఇచ్చేవాళ్ళు. ఆ ఊర్లో ఉండేవాళ్ళు అంతా కలిపి మొట్టమొదటిసారి నా చేతులతో 20,000 చూసింది అదే ఫస్ట్ సారి. అప్పుడు ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం మనం. ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం. అప్పట్లో అందరు కలిసి 20,000 దశంభాగం ఇచ్చేవాళ్ళు. చాలా ఉపయోగపడింది ఆ టైంలో పరిచర్యకి ఆ డబ్బులు. ఆ సహాయం మనకి ఎట్లా ఉండేదంటే, దేవా నువ్వే పంపించే వెళ్ళని. ఆ తర్వాత వాళ్ళు చూపించే ప్రేమకి నేను ఇంకా అడిక్ట్ అయిపోయా. వాళ్ళలో ఒక అన్నకి బాగా అడిక్ట్ అయిపోయా. మొన్న పోటు పొడిచిన ఫ్రెండ్కి అడిక్ట్ అయిపోయినట్టు. ఫస్ట్ సారి సేవలు అడిక్ట్ అయింది వాళ్ళకే, ఆ కుటుంబానికి, ఆ అన్నకే ముఖ్యంగా. మీరు దేవదూత సార్, మీరు దేవుడు సార్ అన్నట్టు మాట్లాడేవాడు. ఏదో తేడా కొడుతుంది, అయినా ఏమో లేదు, దేవుడు పంపించాడు కదా, మనకి ఇంత అవసరం లేదు అన్నా అంత లేదు లేదా సార్. కాళ్ళు కింద పెడితే ఏం కుట్టేస్తాయి, సీమలు కుట్టేస్తాయి సార్. పైకి పోతే గదెత్తికి వెళ్ళిపోద్ది అన్నట్టు చూసుకునేవాళ్ళు. నేను వాళ్ళని కించపరిచి మాట్లాడలేదు. ప్రేమ చూపించి పొడిస్తే ఎట్లా ఉండదంటే అది చెప్తాను మీకు. ప్రేమ చూపించి పొడిస్తే ఇక జీవితం తట్టుకోలేరు. ఇంకా అసలు ఇతరులు నమ్మడమే మానేస్తారు లాస్ట్కి. అంటే నేను ఇప్పుడు 3 పోట్లు తిన్నాను, ఇంకా తినదలుచుకోవట్లా, ఇంకా చాలు, ఇంకా తినదలుచుకోవట్లేదమ్మా. 3 పోట్లు పొడిచారు, 3 గాయాలు అయిపోయి ఉన్నాయి. ఎన్నిసార్లు పాడుకున్న ఆ పాట. మనుషులు మోసం చేస్తారు కానీ నువ్వు మారని ప్రేమతో ప్రేమించేవాడివి తండ్రి, మారని ప్రేమతో ప్రేమించేవాడివి. నీకు మనుషులకి చాలా తేడా ప్రభువా. మంచాల మీద కూర్చోబెట్టేవాళ్ళు. మేము వెళితే మామూలుగా పిల్లలకి సెలవు ఇచ్చేవాళ్ళు. సెలవులు ఒకరోజు సెకండ్ సాటర్డే సెలవు అయింది అనుకోండి, బోళ్ళు వచ్చేసేవాళ్ళు మా దగ్గరికి. మమ్మల్ని రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ముత్తుకూరు నుంచి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇంట్లో పెట్టుకొని ఆ రోజంతా ఉదయాన్న వడలో, మధ్యాహ్నం చికెను, సాయంత్రం వడలో, బాండలు ఏందంతా చేసి రోజంతా మాకు పెట్టి రాత్రి 11 బయలుదేరి ఆ రిక్షా, స్కూటర్ రిక్షాలో వచ్చేవాళ్ళం. సాయంత్రం రాత్రికి ఆడే పడుకోమనేవాళ్ళు. ఉదయాన్నే స్కూల్కి పోవాలన్నా వచ్చేసేవాళ్ళమే. ఒక్కసారి రాత్రి ఆడే పడుకునేవాళ్ళమే. సంవత్సరం రోజులు సొక్కలు చూపించారు యేసునామములో మాకు. ఏం చూపించారు? సొక్కలు చూపించారు. అంటే ఇంక ఇట్లాంటి ప్రేమికులు ఈ భూమి మీద మాకు దొరకరు. యేసయ్య జీవితాంతం ఈ బిడ్డలు మాతో ఇలాగే పెట్టాను. నేను కూడా ప్రార్థన చేసి ఒక రకంగా చెప్పాలంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమించనేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఆ ప్రేమను బట్టి. ఒకసారి ఏం జరిగిందంటే, ఇక నుంచి మన సంఘంలో క్రమాలు మారద్దాము, ఈ తెల్లబట్టలే వేసుకురావాలి, ఈ బంగారాలు వేసుకురాకూడదు, ఇవన్నీ తీసేద్దాం బుక్లో నుంచి. మనసులో ఉంటాయి, పైకి మాత్రం మనం చూపించకూడదు అని నేను ఒక మాట వాక్యంలో అన్నా. ఏమంట అన్నానో ఈ శనిద్రపు నోటితోటి అదే లాస్ట్ నాకు. ఇంకా అప్పుడు పెట్టారు పొగ, ఎలిగి చగ్గుపొల్లా, ఊపిరాళ్ళ. అప్పుడు దాకా తీసుకెళ్ళి ప్రేమించిన వ్యక్తులు అప్పటి నుంచి దూరం అయిపోయారు. మాట్లాడటం మానేశారు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నిన్నటిదాకా నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదనుకున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్లు ఎత్తడం మానేశారు. కించపరచడం స్టార్ట్ చేశారు. అదొక రకంగా అప్పటికే మందిరం కట్టబడిపోయింది. అక్కడ అప్పటికే మందిరం కట్టబడిపోయింది. ఇంక వీటితో మనకు పని లేదనుకున్నారో ఏమో మొత్తం మీద. మొదట్లో బాగానే ప్రేమించారు. రాను 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 మనుషుల ప్రేమ మారిపోయింది. బిడ్డలారా, ఆ సమయంలో నేను కనీసం ఒక 30-40 సార్లు ఏడ్చుంటా. ఆ ఊరికి వెళ్ళాలంటే బాధ నాకు. ఎప్పుడు పోద్ది ప్రభు నాకు ఈ బాధ అని ఏడ్చుకుంటా పోయేవాడిని. అక్కడ మనశ్శాంతి ఉండేది కాదు. మరలా అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చేవాడిని. నాయన పోయింది నాయన సగం పేడ నాకు అన్నట్టు. ఎందుకంటే ప్రేమించేవాళ్ళు కనబట్లా, అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది. మొన్న ఎంత ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఇప్పుడు అంత అతికిచ్చే ప్రేమ, అతుకులు ప్రేమ, పైకి అవసరం కాబట్టి వాక్యం చెప్పిపో అన్నట్టు.
దేవుని బిడ్డలారా, మనల్ని మనుషులు మోసం చేశారు, దేవుడు మోసం చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళందరూ అనుకున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ పాస్టర్ ముత్తుకూరులో స్థిరపడితే మా మీసం తీసుకుంటామన్నారు. ముత్తుకూరులో ఇశ్రాయేల్ పాస్టర్ మందిరం కడితే మా మీసం తీసేస్తాం, ఇతనికి ఎవ్వరూ లేరు, మేమే అనుకున్నారు. అప్పుడు వాళ్ళు సంతోషం, పర్లేదు అనుకున్నా. ఈ తర్వాత దేవుడు మన పట్ల చేసిన మేలు చూసి, లేదురా మనం పొరపాటు పడ్డాము, మనం పిలువబడిన సేవకులతో పెట్టుకోవడం మనకు మంచిది కాదని తెలుసుకున్నారు. కానీ ఏదేమైనా గుండెల్లో గాయం మాత్రం అలా నిలబడిపోయింది. దయచేసి అట్లాంటి గాయాలు మీరు ఇతరులకి చెయ్యొద్దు. అందుకు చెప్పే ఇప్పుడు దాకా మాట, దయచేసి అట్లాంటి గాయాలు పొరుగు వారికి చెయ్యొద్దు, కుటుంబస్తులకు చెయ్యొద్దు, సేవకులకు చెయ్యొద్దు. వీలైతే దూరంగా, ఫస్ట్ నుంచి దూరంగా ఉండిపోండి, ఇబ్బంది లేదు. దగ్గర అయ్యి మాత్రం పొడవనే పొడవకూడదు. ఏది విత్తితివో అదే కొయ్యాల్సి వస్తుంది. మనం తలంచిన చేటే మన నెత్తి మీదకి వచ్చేస్తుంది. ఈరోజు ఆ మందిరంలో 5 మందే ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 5 మందికి మామూలు మందిరం కాదు. సరే, దేవుడు వాళ్ళకి ఉద్యోగాలు డబ్బు ఇచ్చాడు కాబట్టి పొడుగ్గా చాలా పెద్ద మందిరం కట్టుకున్నారు. మందిరం దీవించబడాలి, నా కోరిక అదే. బిడ్డలు మనకేదో కీడు చేశారని, ఏడిపించారని అది టైప్ వాళ్ళని కాదు, అది దేవుని మందిరం. అలా నేనంటే మనకు దెబ్బ తగులుతుంది. వాళ్ళు మనల్ని కీడు చేసినా మనం వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలా. అయితే బిడ్డలారా, ఆ సంవత్సరం రోజులు మాత్రం ఎంత ప్రేమించారంటే, ఎట్లా ప్రేమిస్తారన్న సంగతి కూడా తెలియదు నాకు. దేవుని బిడ్డలు అంత ప్రేమించారు. నేనేమంటానంటే, ప్రేమిస్తే ఒకటేగా ప్రేమించాలి లైఫ్ లాంగ్, లేదా దూరంగా ఉండాలా. పొడిచేది మాత్రం అలవాటు చేసుకున్నామంటే ఒకనాటికి మనం తవ్విన గుంటలో మనమే పడిపోతాం. మనం తలంచిన చేటు మన నెత్తి మీదకే వచ్చేస్తుంది. బిడ్డలారా, ఒకసారి చూడండి సామెత గ్రంథం దిండి. సామెత గ్రంథం, దేవుని ప్రజలు ఎప్పటికి కూడా ఇతరులకి కీడు చేయడానికి ప్రయత్నించకూడదు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. అక్కడేముంది చదువుదాం. ఏంటంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం, గుంటను తవ్వేవాడే దానిలో పడిపోతాడు, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అదిగో, గుంటలు తవ్వితే మనమే పడిపోతాం. ఏం పేరు మనోహరన్న, గుంట తవ్వితే మనమే పడిపోతాం. యాకోబన్న ఒకవేళ ఓకే మనసులో, ఇక్కడ నేను తప్ప ఇంకెవరు నిలబడకూడదు, ఎవరు వచ్చినా తొక్కేయాలా అనుకోండి ఓకే. లేకపోతే ఇశ్రాయేల్ పాస్టర్ ఎందుకు యాకోబన్న బాధ పెట్టాం, నేనున్నాను ఇక్కడ సంఘంలో ఎవరు లేవనీయకూడదు, నేను ఒక్కడే ఉండాలా, చర్చిలో ఇంకెవరు ప్రయోజకులు లేకూడదు, 24 గంటలు గొడ్డుబో సంఘంగా ఉండాలి. ఇక్కడ ఏమో తిమోతి అన్న పాస్టర్ అయితే మళ్ళీ అందరం లాక్కోపోతాడేమో, బాంధవ్యమైన పాస్టర్ అందరూ లాక్కోపోతాడేమో, ఓయేమో మా వాళ్ళు అందరూ బాంధవ్యమైన పక్క వెళ్ళిపోతారేమో, ఓయేమో మా వాళ్ళు యాకోబు పక్క వెళ్ళిపోతారేమో, కాబట్టి ఎవరు లేవనీయకూడదు, ఇక్కడ నేనే ఉండాలా అని అనుకుంటే, ఓ పిచ్చివాడా, తాను పొర్లించిన రాయి తన మీదకే వచ్చేస్తుంది. అసలకే మోసం వచ్చి నీకే అసలు గతి లేకుండా పోద్దు లాస్ట్కి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిచ్చింది, తాను పొర్లించిన రాయి తిరిగి మరలా తన మీదకి అది తిరిగి వస్తుంది అని రాయబడింది. లాస్ట్ మాట కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి చదివితే అక్కడ కూడా ఒక మంచి మాట, జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం తీండి. అక్కడేం రాయబడింది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవుని మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంది ఈరోజు వాక్యము? ఈరోజు వాక్యం ఏంటి? నాశనకరమైన గుంట విషయమై జాగ్రత్త. ఒకవేళ ఇతరులు చెడిపోవాలని నువ్వు కోరుకున్నట్లయితే ఆ గుంటలో మనమే పడిపోతాం. నాశనకరమైన గుంటలో మనమే పడిపోతాం. నాశనకరమైన గుంటలు తవ్వామంటే, ఇతరుల కీడును కోరుకున్నామంటే మనకే ఇబ్బంది. బిడ్డలారా, గుంటల్లో పడేయాలని దేవుడు మనల్ని పిలవలేదు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీ ఇంట్లో ఉన్న 20 కేజీల కట్ట నువ్వు ఒక్కడివే తింటాం కాదు, నీ కింద నీ చేతి కింద 3 కుటుంబాలు తినాలా. ఆమె చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. నా గిన్నె నిండే పొంగితే ఏమవుతానా? పొంగితే ఏమవుతే పారద్ది. గిన్నె నిండడం మొదటి ఆశీర్వాదం, పొరలడం రెండో ఆశీర్వాదం, పొర్లి పారడం మూడో ఆశీర్వాదం. ప్రభు మనమేదిని పొళ్ళికి ఇచ్చుకొని నేను దాకా ఎవరు తినకడతా, నేనే తింటా, నోర్మై ఏసునామలో. బట్టలు నువ్వే కొనుక్కొని నువ్వే వేసుకోవడం కాదు, లేని వారికి నువ్వు ఒక జత కొని ఇచ్చే స్థాయికి ప్రభు మన లేపాలను కోరుకుంటాడమ్మా. 650 షేర్ నువ్వు ఒకదాన్ని కొనుక్కొని నువ్వే కాదు, నీ పేదరికంలో కూడా, నీకున్న స్థితిలో కూడా నువ్వు కొని ఇతరులకు ఇవ్వాలా. నా 2 చేతులు జోడించి దండాలు పెట్టి చెప్తున్నాను వినండి. మీరు ఇతరులు ఇచ్చే చీరలు తీసుకోవద్దు. మీకు రోషం ఉంటే, మీకు సీము నెత్తురుంటే ఇతరులు ఇచ్చే చొక్కాలు ప్యాంట్లు తీసుకోవద్దు. మన దేవుడు ఇతరుల దగ్గర తీసుకుని చేసే దేవుడు కాదు, మన దేవుడు రోషం గల దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఉంటే అదే పేదరికంలో ఉండిపోవాలా. ఇస్తే ఒకరికి ఇవ్వాలే కానీ తీసుకోవడం మాత్రం అలవాటు చేసుకోకూడదు. నీకేం తెలుసులే, నువ్వేమంటే మైకు పట్టుకుంటే నీ కాన్ఫ్లు వస్తాయి, నువ్వు బాగానే చెప్తావు, ఇంకా అట్లా అనుకుంటే మనం ఏం చేయలేము. అలాగనుకుంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ వెళుతుందా? ఆగు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా చెప్పండి. అమ్మా అయిపోయిందిలే, అర్థమైపోయిందిలేమ్మా. అర్థమైందిలే నాకు కూడా. 5 నిమిషాలు ఆపేస్తా. అర్థమైతే ఇప్పుడు దాకా ఏమైనా అర్థమైంది అనుకుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పు. గట్టి చెప్పండి హల్లెలూయా. దయచేసి వేరే వాళ్ళ చీరలో, వాడిన చెప్పులు, వాడిన బట్టలు తీసుకోవద్దు. అన్నా థ్యాంక్స్ అన్నా, వద్దులేని పర్లేదులన్నా, వద్దులేని చెప్పండి ఇచ్చేవాళ్ళకి. అయ్యా నేను ఆరాధించే నా దేవుడా, నువ్వు నన్ను తీసుకునేవాడుగా ఉండమని చెప్పలేదు, నేను నిన్ను అనేక జనములకు అప్పు ఇచ్చేవారుగా చేస్తానని చెప్పాడు దేవుడు మనకి. నేను మిమ్మల్ని అనేక అప్పిచ్చేడు చేస్తానని చెప్పాడు దేవుడు మనకి. ఇవ్వాలి, ఇచ్చే స్థితికి లేవాలి. దమ్ముంటే, రోషం ఉంటే ఏం తీసుకునేది మనం అసలు. మీ ఆత్మీయ తండ్రిగా మీకు క్షేమం కోరుకొని చెప్తున్నా. దొంగ సాడు తీసుకుంటానంటే ఫ్రీగా తీసుకోండి, ఇబ్బంది లేదు. నాకు ఆశీర్వాదం వద్దు, పాడు వద్దు, ముందు నాకు బట్టలు లేరా స్వామి, ఏదో ఒకటి వచ్చిన కాడికి అనుకుంటే తీసుకోండి, ఇబ్బంది లేదు. నేను దేవుని చేత ఆశీర్వదించబడాలా, నేనుగా లేవాలా, నేను ఒక చీర కొని ఇతరులకు ఇవ్వాలా అనుకుంటే నిలబడి గట్టిగా. కాబట్టి ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఈ ఆశీర్వాదం మన మీద కుమ్మరించబడాలంటే పొరపాటున ఎవరి కీడుని మనం కోరుకోకూడదు, ఇతరులకు గుంట తవ్వకూడదు, ఇతరుల ఆ శాపాన్ని కోరుకోకూడదు, వాళ్ళని శపించకూడదు, వాళ్ళని కించపరిచేలా మాట్లాడకూడదు. ఇలా చేయకూడదు. అంటే మన గుండెల్లో దేవుని ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.
దేవుని ప్రేమ ఉంటేనే మనం ఇతరులని ఆశీర్వదించగలుగుతాము. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రేమ ఉంటేనే ఇతరుల్ని మనం ఆస్వాదించగలుగుతాం. లేకపోతే 4 గంటలు వాళ్ళెట్ట వీళ్ళెట బావాలా వాళ్ళెట బావాలంటూ ఉంటాం. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాళతుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది. దేవుని ప్రేమతో మీ హృదయాలు నింపబడి అనేకుల ఆశీర్వాదాన్ని కోరుకొని మీరు కూడా ఆశీర్వాదకరంగా మారాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మీ ఆత్మీయ తండ్రిగా నేను కూడా కోరుకుంటున్నా. ఆమె చెప్పండి గట్టిగా. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక, అనేక మందికి ఇచ్చేటట్లుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక, మీ తలలు పైకెత్తునుగాక, మీరు దీవించబడుదురుగాక, మీ గిన్నెలు నిండి పొంగి పొర్లిపారునుగాక యేసు నామములో. హల్లెలూయా. మన మినిస్ట్రీ 50 కుటుంబాలు మన మినిస్ట్రీ 50 కుటుంబాలని పోషించాలని నాకు ఆశ. 50 కుటుంబాలని. అబ్రహాం ఎంతమంది ఎన్ని కుటుంబాలు పోషించాడన్నా? అబ్రహాము ఎన్ని కుటుంబాలను పోషించాడు? 318 కుటుంబాలు. మనకి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు లెక్కది, కానీ అతని దగ్గర ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించుగా 2000 మందికి పైగా ఆయన ద్వారా బతికారు. అది ఆశీర్వాదం అంటే. అక్క నిన్ను దేవుడు దీవిస్తాడక్క. చెల్లిలా నమ్మకం ఉండాలా, నమ్మకం ఉండాలా. మనం వెళ్ళి ఇతరుల దగ్గర పనిచేస్తున్నాం ఇప్పుడు, తప్పులేదు, కష్టపడిచే తప్పులేదు. ఒకరోజు నీ ఇంట్లో పని చేయించుకునే స్థాయికి లేయాలి యేసు నామములో నువ్వు. అంతే. అంతొద్దులే సార్, అంతొద్దు అన్నారంటే నేనేం చేయలేను. ఇంకా ఓవర్ యాక్షన్లు వద్దు, అంత మాటలు వద్దంటే నేనేం చేయలేను. ఇది ఓవర్ యాక్షన్ అనుకుంటే ఇక మీరు అంతే. బిడ్డలారా, మనం న్యాయాధిపతి మినిస్ట్రీ, హోలీ జడ్జి పరిచర్య, సెంట్రల్ చర్చిలో 50 కుటుంబాలు పోషింపబడేటట్లుగా దేవుడు మనల్ని ఆ స్థాయికి లేవనెత్తునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు చెప్పి హల్లెలూయా అర్థమైపోతుంది ఎంత బాగా కోరుకుంటున్నారు మన ఆశీర్వాదాన్ని. హల్లెలూయా సాలే రాపరా స్వామి అన్నట్టు 50 కుటుంబాలు పోషిస్తాడంట. మా మనోహరని చెప్తున్నాం మొన్న. మనోహరన్న, అయ్యా నువ్వు ఫస్ట్ నుంచి అంటా ఉండేవాడివి, నెల్లూరుకి వెళ్ళాలా, నెల్లూరులో ఉండాలా, నెల్లూరులో సేవ చేయాలా, నెల్లూరు ఓ నా నెల్లూరు ఓ నా నెల్లూరు అని అసలు ముత్తుకూరని ఏ రోజు నువ్వు అలా నీ నోటితో నెల్లూరు నా నెల్లూరు నా నెల్లూరు అంటా ఉండేవాయా? ఆ రోజుల్లో మేము ఏంది పిచ్చి అనుకున్నాము. ఇప్పుడు చూస్తుంటే నువ్వు అన్న మాటను దేవుడు స్థిరపరుస్తున్నట్టే ఉన్నాడు. రాసి పెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే మాట కూడా దేవుడు స్థిరపరుస్తాడు యేసు నామములో. ఆయన తన బిడ్డలని సిగ్గుపడనివ్వడు. ఏముంది బైబిల్ ఏముందన్నా? ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. 50 కుటుంబాలు పోషించబడాలి యేసు నామములో. కట్ల బియ్యం దిగుతుండాలా, కట్ల బియ్యం అయిపోతుండాలా, కట్ల బియ్యం దిగుతుండాలా, అయిపోతుండాలా. ఏంది కందిపప్పు ప్యాకెట్లు, పెసరపప్పు ప్యాకెట్లు, సాంబారు పచ్చడి, సాంబారు సార్ సాంబారు పచ్చడి అప్పుడు కూడా వదలవా? సాంబారు పచ్చడి మనల్ని ఎవరన్నా కానీ అన్నారంటే సాంబార్తో చంపేయాలి వాళ్ళని. దేంతో చంపేయాలి? సాంబార్తో చంపేయడం అంటే 4 ప్లేట్లు సాంబార్తో చంపేయాలా? ఏమని అన్నారా? భోంచేయండి సాంబారు పచ్చడి. ఏమని అన్నారా? రండి బ్రదర్ రండి భోంచేయండి. ఏం చేశారండి? సాంబారు పచ్చడి. సాంబారు పచ్చతో చంపేయాలంతే వాళ్ళని. 50 కుటుంబాలు. నా ప్రభుని యేసయ్య నా ఆశయాల్ని స్థిరపరుస్తాడు. మీ కళ్ళు చూస్తాయి. ఆ రోజు త్వరలో మన కళ్ళ ముందుకు వస్తుంది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇదంతా జరగాలంటే మనం దేవుని ప్రేమతో నింపబడాలి. ఇతరులను ఎప్పుడు కూడా మనం దూషించకూడదు, ద్వేషించకూడదు, వాళ్ళని శపించకూడదు. వాడెంత ఈడెంత, ఆ దరిద్రుడు ఈ దరిద్రుడు, ఆ మనిషి ఈ మనిషి. మానుకో. మంచిది మానుకుంటే, ఎంత తొందరగా మానుకుంటే అంత తొందరగా నీ తలపైకెత్తాడు దేవుడు యేసు నామములో. నువ్వు ఎవరినైతే పనికి మాలిన అంటున్నావో ఆ బిడ్డను కూడా తల్లి గర్భంలో దేవుడే సృష్టించాడు. బిడ్డ మన పొరుగువారు, అన్ని జనులు, విగ్రహాదులు అందరూ దేవుని సృష్టే. మనందరం దేవుని బిడ్డలమే. మన నోరు ఎవరిని శపించకూడదు, గుంటలు అసలు తవ్వకూడదు, ఇతరుల కీడి కోరుకోకూడదు, ఒకరి నాశనం చేయడానికి దొంగ కేసులు పెట్టకూడదు. పోయి ఏ కేసులు? దొంగ కేసులు పెడతారు చాలామంది. జరగని దగ్గర చెప్పేస్తారు. పోలీసులకు ఒక కట్ట డబ్బు ఇస్తారు, డబ్బు కట్ట 20,000 30,000 50,000 ఇస్తారు. చెత్త కొట్టిస్తారు వాళ్ళని. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది ఇప్పుడు న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్న డబ్బు. వెర్రివారు మేమే సాధించామనుకుంటారు. 10 సంవత్సరాలు తిరిగే లోపల ఏ గుంట తవ్వారో ఆ గుంటలో పడిపోయి ఉంటారు. అంతే వెర్రివారు.
యెహోవా న్యాయం విధించువాడని రాయబడింది బైబిల్లో. దయచేసి యెహోవా న్యాయానికి మనం బలిగాకూడదు. బిడ్డ, ఆయన ప్రేమగల తండ్రి, ఆయన మనకు దీవించమని కోరుకుంటాడు. పొరపాటును కూడా ఇతరులకు కీడు చేయకుండా, ఇతరుల క్షేమాన్ని కోరుకొని, అవసరమైతే వాళ్ళ ద్వారా మనం ఏడవాలే కానీ మనం వాళ్ళని పొరపాటు కూడా బాధ పెట్టకూడదు. ఆ మెట్టు చాలా కష్టం, అయినా ప్రభు దగ్గర మనం సాధించుకోవాలి. ఎవరన్నా బాధ పెడితే మనం తట్టుకోలేం, అడిగేస్తాం వాళ్ళని. బిడ్డరా, వాళ్ళు అడిగింది మనకి ఎంత బాధ చేస్తుంది, ఇంత నొప్పి, మనం అడిగింది ఇంత నొప్పి చేస్తుంది వాళ్ళకి. ఎందుకు వచ్చిన బాధ? కీడుతో జయించకుండా కీడుని మేలుతో జయించమని చెప్పాడు దేవుడు. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న పల్లవి పడి తర్వాత మనము ఒక 5 నిమిషాలు ఎవరు గుంటలు తవ్వి చెడిపోయారు? గుంట తవ్వి ఎవరు చెడిపోయారు బైబిల్లో? ఒక 2 తవ్వారు గుంటలు. ఆ తవ్విన వాళ్ళు ఎట్ట అయిపోయారో బైబిల్లో చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఈ దెబ్బతో ఇంకెవరు గుంటలు తవ్వటం మానేసి వద్దురా స్వామి బుద్ధిగా బతకదాం అనిపిస్తుంది. మీకు నేను వాళ్ళని గుర్తు చేసి ముగించేస్తా. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా అనేదానికి కూడా బాధ లేకనిపిలే, హల్లెలూయా అనేదానికి కూడా కాస్త ఇబ్బంది అయిపోయింది. అన్న సౌండ్ పెడతావా? ఒక్క నిమిషం అన్న. ఇది పచ్చ వైరు సౌండ్ పెట్టాలా? పెట్టానా? కింద పెట్టాలా? కింద నేరు కిందది. చెప్పకూడదా? దేవునికి స్తోత్ర. యేసయ్యా నా ఆశల సౌదమా, యేసయ్యా నా సర్వస్వమా, యేసయ్యా నా ఆశల సౌదమా. నీరసంగా ఉన్నప్పుడు అక్కడ తల్లులారా హుషారుగా చేస్తున్నాము. ఎంత దీవిస్తాను దేవుడు చెప్తుంటే, అది నా సర్వము నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే సమస్తము. దేవునికి స్తోత్రం. సౌండ్ పెట్టాను, ఇంకా సౌండ్ పెట్టు. పాటకి అది పెట్టు అది చాలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు పెట్టారా? ఎవడు తవ్విన గుంటలో వాడే పడిపోతాడు. కాబట్టి గుంటలు తవ్వడం మానేయాలి యేసు నామములో. అవసరమైతే మేలు చేయి, చేయకపోతే దూరంగా ఉండు. కీడు మాత్రం చెయ్యొద్దు బిడ్డ, అది మనకు ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్ర. ఎన్నెన్నో శ్రమలు పడ్డావు, నీ రూపము నాకిచ్చుటకు, నా కొరకు నలిగిపోయావు, నీ పాత్రగా పని చేయుటకు. ఎన్నెన్నో శ్రమలు పడ్డావు, నీ రూపము నాకిచ్చుటకు, నా కొరకు నలిగిపోయావు, నీ పాత్రగా పని చేయుటకు, నీవే నా సర్వము. మరిచిపోయామయ్యా రాగమే, నీవే నాశలు పడ్డావు, నీ రూపము నాకిచ్చుటకు, నా కొరకు నలిగిపోయావు, నీ పాత్రగా పని చేయుటకు, నీవే నా
మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీవే నా సర్వము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గ నా సర్వము, నీవే ఆశ్రయము. యేసయ్యా నా సర్వస్వమా, యేసయ్యా నా ఆశల సౌధమా. చాలా మంది నీరసంగా ఉండరు తల్ల. అమ్మా నీరసంగా ఉండొద్దమ్మా, హుషారుగా. యేసయ్యా నా ఆశల సౌధమా, యేసయ్యా నా ఆశా కిరణమా, నా దుర్గము, నీవే ఆశ్రయం. అది గౌరీ. నీవే నా సర్వము, నీవే ఆశ్రయము. స్తోత్రం. హల్లెలూయా. ఆపాను, పూర్తిగా ఆపాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా బైబిల్ కూడా మూసేసాను, ధైర్యం తెచ్చుకోండి. బైబిల్ కూడా మూసేసాను. బైబిల్ గ్రంథంలో గుంట తవ్విన వాళ్ళకి గుంట తవ్వేయడంగానే టక్కన మనకు గుర్తు చెప్పేరు ఎవరంటే హామాను. చెప్పండి, ఏమాను? తేలుమాను కాదు, హామాను. ఎవరి హామాను? అషూరు కాదు, షూషను కోట. ఆయన రాజు పేరు ఏం పేరు? దర్యావేషు అన్న. అహష్వేరోషు అనుకుంటా కదా. అహష్వేరోషు రాజు యొక్క ప్రధానమంత్రి. ఏ కాలం ఇది? ఎస్తేరు కాలం. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు ఎస్తేరు వాళ్ళ చిన్నాన్న పేరు ఏం పేరు? బాబాయ్ పేరు ఏం పేరు? మొర్దెకై. తల్లిదండ్రులు యుద్ధంలో చనిపోతే బాబాయ్ పెంచుకున్నాడు ఆమెని. ఇప్పుడు వాళ్ళు బబులోని చెరలో ఉన్నారు. బబులోనిలో ఓడిపోయిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఇప్పుడు అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్నాడు. దేవుని దయ వల్ల ఒక అనాథ రాణిగా మారింది. దేవుడు రాణిగా ఆమెను దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అకస్మాత్తుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ జీవితంలో. ఆ దేశానికి లేదా ఆ కోటకి ప్రధానమంత్రిగా, ఆ రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్న హామాను, దుష్టుడైన హామాను. ఈ హామాను రోడ్డు మీద పోయేటప్పుడు మోకాళ్ళు వంచి నమస్కారం పెట్టమని చెప్పాడు రాజుగారు. మంత్రికి నమస్కారం పెట్టమని చెప్పాడు. అందరూ మోకాళ్ళలోంచి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం హామానుకి, ప్రధానమంత్రికి నమస్కారం వంగి నమస్కారం చేయట్లా. మామూలు నమస్కారం చేస్తున్నాడు, వంగి నమస్కారం చేయట్లా. ఒకరోజు చూశాడు, 10 రోజులు చూశాడు, నెల రోజులు చూశాడు, ఇంక తట్టుకోలేకపోయాడు. ఏందిరా సంగతి అంటే, అయ్యా వాళ్ళు యూదులంట, వాళ్ళు ఎవరికి వంగరంట. ఇంతమంది నాకు భయపడుతున్నారు, ఆఫ్టర్ ఆల్కే బచ్చా ఇట్లా తింటుంటాలే, ఆఫ్టర్ ఆల్కే బచ్చా వాడు నాకు వంగడా అని మొత్తానికి టోటల్గా ఏమనుకున్నాడంటే వీడిని చంపేయాలి అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, వీడిని ఒక్కడిని చంపితే నాకు నా ఈగో సాటిస్ఫై అవ్వదు, నేనేం చేయాలంటే వీడి జాతిని లేపేయాలా అనుకున్నాడు. యూదా జాతిని సమస్తం 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఒక డేట్ ఫిక్స్ చేసి మొత్తాన్ని లేపేయాల. జెనసైడ్ అంటారు దాని ఇంగ్లీష్లో. జెనసైడ్ అంటే ఒక వంశాన్ని, ఒక జనాంగాన్ని నాశనం చేయటం జెనసైడ్ అంటారు. ఒక జాతిని హననం చేయడం అనమాట. ఫిక్స్ చేశాడు, ప్లాన్ చేశాడు, రాజు ముద్రతో ముద్రించాడు, తాకీదులు పంపించాడు, పోస్టులు అతికిచ్చేశారు. పలాని నెల పలాని తేదీ 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళలారా కత్తులు కట్టుకొని మీకు కనబడిన యూదులందరిని చంపేయండి, రాజు ఆజ్ఞ రెడీ చేశారు. రోజులు జరుగుతూ ఉన్నాయి. అంతలో ఈ హామాను ఈగో సాటిస్ఫై అవ్వక ఆ రోజు వాళ్ళందరిని చంపేద్దాము, వాళ్ళందరికంటే ముందు వీడిని చంపేయాలని భార్య మాటలు విని, స్నేహితుల మాటలు విని తన ఇంటి ముందు 50 అడుగుల ఉరికొయ్యి చేపించాడు. వాళ్ళందరికంటే ముందు వీడు చావాలి, నా ఇంటి ముందు వీడి శవంలో ఏలాడితే నా ఈగో సాటిస్ఫై అవుతాయి. నాకు నమస్కారం చేయట్లా, నాకు వందనాలు పెట్టట్లా, నన్ను గౌరవించట్లా. దేవుని బిడ్డలారా, గుంటలు ఎక్కడ తాగుతామంటే, మనం ఎప్పుడు తాగుతామంటే ఇతరులకు కీడు చేయాలి, ఇతరులని ఇబ్బంది పెట్టడం మనకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, చర్చిలో ఉండేవాళ్ళు నీకు వందనాలు పెట్టలేదు అనుకో, అప్పుడు వస్తుంది నీకు బాధ. అన్నా నువ్వేం అనుకోబాకు, కానీ ఇంతకుముందు నాకు వందనాలు పెట్టేవాడన్నా, అసలు ఇప్పుడు వందనాలు పెట్టట్లా, ఇప్పుడు చూస్తూనే వెళ్ళిపోతున్నాడు అంతే. అసలు ఇంతకుముందు వందనాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టట్లా. ఎప్పటి నుంచి ఉన్నాం మనం ఏంది చిన్నవాళ్ళకి వందనాలు పెట్టేది? ఒకప్పుడు తగ్గింపు ఉండింది, ఇప్పుడు లేదు. ఇప్పుడంతా
ఓవర్ యాక్షన్ అయిపోయిందన్న, మనసు కనబట్టలేదు, వందనాలు పెట్టట్లా, పలకరించట్లా, చిన్న పెద్ద గౌరవం లేదు అని ఎవరి మీదైనా మనకు బాధ కలుగుతుందంటే గుంట తవ్వుతున్నావు అని గుర్తు. అదేంటన్నా పాస్టర్ గారు తప్పు కదా, అది నిజమే కదా, వాళ్ళు చిన్నోళ్ళు మన పెద్దోళ్ళు వందనాలు పెట్టాలి కదంటే సేమ్ ఇలాగే కోరుకుంటారు శాస్త్రులు పరిసయ్యులు. సంత వీధులలో వందనాలు కోరేవాళ్ళు అంటున్న వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? సంత వీధుల్లో వందనాలు కోరుకునేవాళ్ళు. వాళ్ళు వందనాలు చెప్పకపోతే నువ్వు తగ్గించుకొని నువ్వు వందనాలు చెప్పు, నువ్వు దీవించబడతావు యేసు నామములో. నువ్వు నేర్పించు వాళ్ళకి. నీ ఈగో చచ్చిపోవాలా, మన అహం చచ్చిపోవాలా, మనమే పలకరించుకోవాలి. ఒకవేళ కావాలని చేస్తున్నాడా, సైడ్ దూరం అయిపోదాం. బిడ్డలారా, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. ఓకే, ప్రేమించడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకి. కానీ యేసయ్య అంత క్షమాపణ మనకు ఉండదు, చేయలేం కూడా. నేను ఒకటే మాట చేస్తా, మీకు ఎవరైనా నచ్చలేదా దూరం జరగండి, అంతేగాని వాళ్ళ మీద కక్ష పెట్టుకోవద్దు, మాట్లాడొద్దు. సైలెంట్గా మన పని మనం చూసుకుందాం. వాళ్ళ కీడు కోరుకోకూడదు, వాళ్ళని దీవించి ప్రభువుని కోరుకుందాం, క్షమించి మర్చిపోదాం వాళ్ళని, అంతేగాని 24 గంటల వాళ్ళ కీడుని మనం కోరుకోకూడదు అనమాట. మీకు నచ్చలేదా దూరం జరగండి, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళు మన కీడు తలపెడుతున్నారా, ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. క్షమించడం మరిచిపోవడం మాత్రం మనం చేయగలుగుతాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అది అంత ఆశామాష పని కాదు. అట్టని నేను చేయలేమని చెప్పట్లేదు, చేయగలం. ఎప్పుడు చేయగలం అంటే పరిశుద్ధాత్మ చేత పూర్తిగా నింపబడిపోయినప్పుడు, దేవుని ప్రేమ మన గుండెలైన పొంగి పారుతున్నప్పుడు ఆ అనుభవాలకు కూడా మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏం జరిగింది? ఒకరోజు ఉరికొయ్యి సిద్ధం చేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గర అనుమతి తీసుకొని వాడిని పట్టి ఈడ్చుకు లాక్కొచ్చి తన ఇంటి ముందు ఊరేద్దామని రాజుతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, తాను తవ్విన గుంటలో తానే ఎలా పడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ గుంట అంటే ఏంది? హామాను గుంట తవ్వాడు. ఏ గుంటది? ఉరికొయ్య అనే గుంట తవ్వాడు. ఆ గుంటలో ఎవరిని పడేద్దామని? మొర్దెకైని పడేద్దామని రాజు దగ్గర మాట్లాడిపోయాడు. కరెక్ట్గా రాజు పోయే సమయానికి, రాజు దగ్గరికి ఇతను వెళ్ళే సమయానికి రాజుగారు భటులతో మాట్లాడుతున్నాడు ఒక మాట. ఏమనంటే, బెదరు భటుడా, నమస్కారం అయ్యగారు చెప్పండి, అయ్యగారు రాజుగారు చెప్పండి, అతనికి ఏమి మనం సన్మానం చేయలేదా అని అడగతున్నాడు. ఆ మాట ఇతను కనపడింది. అతనికి మనమేం సన్మానం చేయలేదా? ఏమీ చేయలేదండి, ఏమి చేసినట్టు ఇక్కడ కనపడలేదండి అని మాట్లాడుకుంటున్నారు. వెంటనే వచ్చి, మహాప్రభు మే ఐ కమ్ ఇన్ అన్నాడు ఇంగ్లీష్లో. నేను చెప్పానులే, మరి ఆ సిస్టమ్ ఏందో మనకు తెలియదు. అయ్యా బయట హామాన్ వచ్చి ఉన్నాడు, అయ్యా రమన్ లోపలికి. హామాన్ ప్రధానమంత్రి. ఏం ప్రధానమంత్రి, కుశలమా? కుశలమే మహాప్రభు. సరే కానీ రాజు మేలు కోరుకున్న వాడికి మనం ఘనపరచాలంటే ఎలా చేయాలరా అని అడిగాడు. నేను అంటున్నాను, మరి వాళ్ళు ఏమన్నా మనకు తెలియదులే. ప్రధానమంత్రి, రాజు ఘనపరచని అపేక్షించేవానికి ఏం చేయాలి, మనం ఎలా చేస్తే బాగుంటుంది? ఇతను అనుకుంటున్నాడు, రాజు గణపరచాలనుకుంటే ఇంక నేను తప్ప ఈ రాజ్యంలో ఇంకెవరు ఉండారు, నన్నే కదా గణపరుస్తాడు అని. రాజా, నీ కిరీటం తీసి వాడికి తల మీద పెట్టాలా, నీ బట్టలు వాడికి కట్టాలా, నీ బంగారు దండ ఉంగరం వాడికి పెట్టాలా, నీ 2వ రథం మీద వాడిని ఊరంతా ఊరేగించాలా. ప్రజలు ముందు పోతా రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ విధంగా ఘనత కలగద్దే అని కేకలు వేస్తా, జిందాబాద్ కొడతా పోవాలా అని అనుకొని అంక రేపు మన పేరు మోగిపోద్ది అనుకుంటున్నాడు లోపల. వెంటనే రాజు అంటున్నాడు, ప్రధానమంత్రి నువ్వు ఎలా చెప్పావో అలా ఒక్కటి కూడా తగ్గకుండా నువ్వే దగ్గరుండి మొర్దెకైకి జరిగించు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా, చప్పలు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొర్దెకయ్య అనుకున్నాడు లోపల. బయటకంటే పెగ్గోస్తాడు రాజు. ఏ చేతులతో ఉరికొయ్యి మీద ఎలాడేద్దామన్నాడో అదే చేతులతో మొర్దెకైకి కిరీటం పెట్టాడు. అదే చేతులతో మొర్దెకైకి బంగారు దండ వేశాడు. అదే చేతులతో రాజవస్త్రాలు తొడిగించాడు. అదే చేతులతో పట్టుకొని వచ్చి 2 రథం మీద కూర్చోబెట్టాడు. అదే నోటితో కేకలేస్తున్నాడు. మొర్దెకై రాజు గణపరిచాడు మొర్దెకైని. మొర్దెకై ఎలా గణపరచబడుతున్నాడో రాజుకి మేలు చేసే వాళ్ళందరూ ఎలాగ గణపరచబడతారని కేకలు వేస్తున్నాడు. వీధుల్లో కేకలు వేస్తా వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ వస్తున్నారు. భార్య చూసింది, అరే ఈయన చంపాలి కదా పోయింది, ఈయన ఊరేగిస్తున్నాడు ఈయన ఊరంతా. ఇంటికి పోయిన తర్వాత భార్య అడిగింది, ఏమయ్యా? అమ్మ అయిపోయిందమ్మా. ఏమయ్యా ఏంది చంపాలని పోయి వాడు ఊరేగిస్తున్నావు? అవును కానీ నాకు ఒక డౌటు, నువ్వు చంపాలనుకున్నవాడు యూదుడా? ఇంకెవరైతే యూదుడే కదా, నోరుబా ఊరికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను. ఏంది నా కర్మ? అయ్యా నువ్వు కోపంలో ఉండేవు కానీ ఎదుగో ఎవడు తగినా పెట్టుకోవచ్చు, యూదుల దేవుడితో పెట్టుకోకూడదు. చప్పలు కొట్టు, మళ్ళీ ఇంకోసారి కొట్టు.
కొట్టేస్తున్నామలో. హల్లెలూయా. హామాను భార్య చెప్పింది ఈ మాట. హామాను భార్య, నువ్వు ఎవరితైనా పెట్టుకోవచ్చు, యూదుడితో పెట్టుకుంటే అది నీకు ఎప్పటికైనా కీడే, నోరు మొయ్ అన్నాడు మళ్ళా భార్యని. పోయినారా? ఒక టైం వచ్చింది, దేవుడు అడ్డంగా బుక్ చేశాడు హామాన్ని. రాణిని బలవంతం చేస్తున్నట్టుగా చూపించాడు కళ్ళకే. ఒకరోజు ఎస్తేర్ ఏం చేసిందంటే వీళ్ళిద్దరిని భోజనం రమ్మని పిలిచింది. భోజనం రమ్మని ఇద్దరు ఫుల్గా భోజనం చేసి ముందు తాగారు బాగా. అంతలో రాణి, ఏం రాణి? ఎస్తేరు, రాణి నీ విజ్ఞాపన ఏమిటి చెప్పు, నా రాజ్యంలో సగం కావాలా, ఇచ్చేస్తా అని ఒకతున్నాడు రాజుగా తాగేసి బాగా. అయ్యా నాకు రాజ్యం ఎందుకయ్యా, నా స్వజాతిని, నా జాతి ప్రజల్ని చంపాలని ఒక క్రూరుడు కుట్రపన్నున్నాడు అయ్యా అని చెప్పింది. నా రాణి జాతిని చంపాలని బట్లారా అంటున్నాడు. ఎవడోడు చెప్పు అని అంటుంటే వెంటనే, అయ్యా ఆ దుష్టుడు క్రూరుడైన ఈ హామానే అని చెప్పింది. ఒక్కసారి రాజు కోపంతో కళ్ళు ఎర్రగైపోయి ఏమిరో అని చూశాడు. చూసి నేను ఇంతగా నమ్మిన నా ప్రధానమంత్రి నాకు ఇంత కీడు చేస్తాడా అని కోపం తట్టుకోలేక అట్ట ముఖం తప్పించి తోటలోకి వెళ్ళాడు. రాజు తోటలోకి పోయినప్పుడు రాజు వెనకాయలో పోయి బతిలాడుకోవాలా. రాజు దగ్గరికి పోకుండా రాణి దగ్గర నిలబడిపోయి రాణి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అమ్మా అమ్మా అమ్మ నువ్వు చెప్తే చచ్చిపోతానమ్మా నేనమ్మా, అమ్మా ప్లీజ్ ఎట్టగట్ట నేను తీసేస్తానమ్మా, అమ్మా నన్ను సంభవద్దమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకొని లాగతా ఆమెతో ఏడుస్తా ఉన్నాడు, బతులాడుకుంటున్నాడు. వెంటనే మిక్కిటమైన వేగంతో రాజు మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి రాణిగారి కాళ్ళ మీద పడిన ఈ వ్యక్తి ఎలా కనపడ్డాడు తెలుసా? రాణినే బలవంతం చేస్తున్నట్టు కళ్ళకు కనపడింది. రేయ్ అన్నాడు. వెంటనే రాణు వారు వచ్చి ముసుగేశారు. ఎవరికా? హామానుకి ముసుగేశారు అంతే. రేయ్ నా భార్యనే నా కళ్ళ ముందు బలవంతం చేస్తావురా, వేశారు ముసుగు. అంత అక్కడున్న భటుల్లో ఒకడు చెప్తాడు, అయ్యా నీతిమంతుడైన మొర్దెకైని ఉరి తీయమని నువ్వు ఎవరినైతే ఊరేగించావో వాడిని చంపమని ఉరికై చేయించున్నాడయ్యా వీడు దుష్టుడు. వీడు నా భార్యని చేసింది కాకుండా వాళ్ళ బాబాయిని చంపం, అదే ఉరికై మీద అదే ఊరికై మీద ఊరేసండి రైనే పో తీసుకెళ్ళి కీక్ అనింది పెట్ట. కట్టి 50 అడుగులు కొయ్యి లాగితే తన ఇంటి ముందు ఏ నీతిమంతుడినైతే గుంటలో తొయ్యాలని కోరుకున్నాడో అదే గుంటలో తానే పడిపోయి తాను యోచించిన బలాత్కారం తన నడినెత్తి మీదకి వచ్చేసి తన ఇంటి మీద 50 అడుగుల ఉరికొయ్యికి ఓగలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డల జోలికి వెళితే, ముఖ్యంగా యూదుల జోలికి వెళితే ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ. మొన్న ఈ మధ్యకాలంలో యెమెన్ అనే దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని అధికారులు మొత్తం సింగిల్ హ్యాండ్తో లేపేశారు, అంతే మొత్తం లేపేశారు. వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఆ టెక్నాలజీ ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రధానమంత్రుల్ని ఏగల చంపేస్తున్నారన్న. ఇరాన్ ప్రధానమంత్రి హెలికాప్టర్ హైజాక్ చేసి చంపేశారు. అది చేసింది మనోళ్ళే, ఏరే వాళ్ళు ఊరు అన్న. ఇప్పుడు 4 హెలికాప్టర్లు పోతున్నాయి, ఒక్క హెలికాప్టరే దారి తెప్పింది, మిగతా 3 హెలికాప్టర్లు క్షేమంగా వెళ్ళినాయి. ఒక్క హెలికాప్టరే దారి తెప్పింది, అదే కూలిపోయింది. ప్రధానమంత్రి మటాష్, హమాస్ మెయిన్ లీడర్స్ అందరూ మటాష్. ఆ తర్వాత లెబనాన్ దేశం బీరెట్లోకి వెళ్ళి ఆ దేశ సంబంధించిన పెద్ద అధికారిని మటాష్. ఇరాన్లోకి వెళ్తారు, లెబనాన్లోకి వెళ్తారు, యెమెన్లోకి వెళ్తారు, వాళ్ళ భూభాగాల్లోకి వెళ్ళి వాళ్ళని లేపి వచ్చేస్తున్నారంటే వాళ్ళు యూదులురా, వాళ్ళు యూదులు. వాళ్ళ పక్షమందున్న దేవుడు కొనకడు నిద్రపాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపాడు. బిడ్డలారా, అది ఇప్పటి నుంచి కాదు, ఆది కాలం నుంచి దేవుడు వాళ్ళ పక్షాన్ని కార్యాలు చేస్తూనే ఉన్నాడు. యూదుల మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ చేశాడు. అతని పేరు హామాను అయితే చంపాలనుకున్నాడో హామాను వంశమంతటిని వెతికి చంపారు యూదులు. వాళ్ళని చంపాలనుకున్న రోజే వీళ్ళు చనిపోయారండి, వేల మంది చచ్చిపోయారు. ఈ హామాను యొక్క 10 మంది కొడుకులు ఉరి తీయబడ్డారు. కాబట్టి బిడ్డలారా, నేను ఎందుకు చెప్పానంటే పొరపాటున మానవ ఆవేశంతో ఇతరులకు కీడి చేయాలని మనం గుంట తవ్వితే యెహోవా న్యాయవంతుడు, తిరిగి మన్నట్టు మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇంత భయంకరమైన విషయాలు మనకు బైబిల్లో రాయబడ్డాయి. ఆ తర్వాత అహాబ్ భార్య యెజెబెలు ఒక నీతిమంతుడు ద్రాక్ష తోటను లాక్కుందామని ప్లాన్ చేసి మర్డర్ చేసేశారు. ఆయన పేరు ఏం పేరు?
నాబోతు ద్రాక్ష తోటను కూర తోటగా మార్చుటకు ఆహాబు బేరమాడినట్లు లయకర్త నీతో బేరమాడుచున్నాడే దేశమా. నీ ద్రాక్ష తోట నాకి, నా 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 తోట నీకు ఇస్తా, అది నాకు ఇచ్చేయి, ఇంక వేరేది ఇస్తా నీకు. ఇలా నాబోతు నా పితరుల స్వాస్థ్యమయ్యా, నేను ఇవ్వనయ్యా. భార్యకి చెప్పి ప్లాన్ చేసి అబద్ధ సాక్షులు పెట్టి చంపించేసింది రాళ్లతో కొట్టి. అట్లాంటి భార్య ఎవరికి ఉండకూడదు నాయన. ఆ మనిషి చరిత్రలో హీనురాలుగా మిగిలిపోయింది లాస్ట్కి. విగ్రహారాధనతో దేశాన్ని నింపడమే కాకుండా నీతిమంతులను చంపించింది, యెహోవా ప్రవక్తలను చంపించిన మనిషి. భార్య చెప్తుంది, ఏమయ్యా పైకిలే, చిన్న పాపలాగా ఆడపిల్లలాగా మూతు ముడిచిపోయా, అయిపోయిపో, తీసుకో, నీకేం కావాలి తీసుకోపో, మొత్తం తోటంతా నీదే, ఏలుబడి చేసుకోపో. ఇట్లాంటి భార్య ఉంటే ఏడస్తావేంది నువ్వు అనింది. ఆనందంగా తట్టుకోలేక రథం ఎక్కి నాబోతు ద్రాక్ష తోట దగ్గర పరిగెత్తి వెళ్తా ఉన్నాడు. వెంటనే దేవుడు ఏలేదన్నమాట, ఏలియా మనోడు బలి హుషారుతో పరిగెస్తున్నాడు, పో, నేను చెప్పమన్న మాట చెప్పు అని చెప్తే అహాబు నాబోతు ద్రాక్ష తోట దగ్గరకు వచ్చేసరికి ఏలియా అక్కడికి వచ్చున్నాడు. ఏం బాబు బెదరు, అహాబు బెదరు, వచ్చావంటరా నాయన, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా, ఏం తెచ్చావు నాయన వార్త? ఏమిలే, నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి ఒక నీతిమంతుడు చంపారు కదా, ఇదే తోటలో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకే కదా, జీవము కలిగిన యెహోవా దేవుడు నీకు చెప్పమంటున్నాడు, నీ రక్తాన్ని, నాబోతు రక్తాన్ని కుక్కలు నాకిన చోట, లేదా కుక్కలు రక్తాన్ని నాకినట్లుగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకతాయని దేవుడు చెప్పమన్నాడు. నువ్వు తవ్వే గుంట, నీ భార్య నువ్వు కలిసి గుంట తవ్వి నాబోతుని గుంటలో పడేశారు. ఇప్పుడు అదే గుంట మళ్ళీ నీకు వస్తుంది, నీకు నీ భార్యకి ఇద్దరికి వస్తుంది అని చెప్పాడు. కొంతకాలం తర్వాత యుద్ధములో గాయపడిన అహాబు సాయంత్రం కల్లా చనిపోయాడు. ఆ రథాన్ని తీసుకెళ్ళి కొలంలో గడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి అహాబు రక్తాన్ని తాగాయి లేదా నాకేయని బైబిల్ రాయబడింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి యెహూ అనే ఒక రాజు ఈ యెజెబెలుని పైనుంచి కిందకు దోయిండ్రా అంటే కిటికీలోంచి దోశారు ఆ మనిషిని. ఆ మనిషి పడేటప్పుడే ఆ బిల్డింగ్కి, ఆ తర్వాత ఆ దిమ్మికి ఈ దిమ్మికి కొట్టుకొని రక్తం చిందిందంట. ఆ తర్వాత గుర్రాలతో తొక్కిచ్చాడు. ఆయన లోపలికి వెళ్ళి భోంచేసి వచ్చి బయటకు వచ్చే లోపల యెజెబెలు యొక్క మాంసాన్ని కుక్కలు తినేసినాయి పూర్తిగా. అరచెయ్యి పాదాలు తప్ప ఇంకేం కనబడలేదు, కపాలము అరచేతులు తప్ప ఇంకేం కనబడలేదంట. చూసారా, ఒక నీతిమంతుడు గుంట తవ్వి అబద్ధ సాక్షిని చెప్పి రాళ్లతో కూడా చంపించారు రాజు రాణి. కానీ దేవుడు ఆ రాజుని ఆ రాణినే గుంటలో పడుకోబెట్టాడు అంతే. నేనేం చెప్తున్నా, నేనేం చెప్పదలుచుకున్నానంటే బిడ్డలారా, చివరిగా రాజులే తప్పించుకోలేకపోయారు దేవుడి దగ్గర నుంచి. నువ్వెంత నేనెంత. ఇతరులకు గుంటలు తవ్వడం పని మానేసి ఇతరుల క్షేమాన్ని కోరుకో, ఇతరుల దీవెనిచ్చు, ఇతరులను ఆస్వాదించు, ఇతరులకు దీవెనకరంగా ఉండు. వాళ్ళు ఏడిపించినా మనం బాధపడదాం, శపించొద్దు. దేవుని కోసం తీర్మానం చేసుకో బిడ్డ. మనం శాపరస్తులం కాదు, మనం ఆశీర్వదించబడిన జనాంగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఆశీర్వదించబడిన జనాంగం. నిన్ను నిశ్చయంగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి పొరపాటును కూడా ఇతరులకి మనము బిడ్డరా ఎట్లా ఏం చెప్పాను, గుంటలు తవ్వి ఇతరుల నాశనానికి నువ్వు కోరుకోకుండా దీవెనకరమైనటువంటి స్థితిగతుల్లో నువ్వు ప్రభుకు సాగిపోని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి.